ఆ రాత్రి సరిగ్గా 12 గంటలు అయింది. రాధ తన పని ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తుంది. ఆ రాత్రి ఆమెకు పని భారం చాలా ఎక్కువగా ఉండటంతో ఆ రాత్రి ఇంటికి తిరిగి వచ్చేసరికి అప్పటికే 12 గంటలు అయింది. అర్ధరాత్రి దారిలో ఎవరూ లేకపోవడంతో ఆమె చాలా భయంగా నడుస్తుండగా పనిచేస్తుంది. ఆమె మరియు ఆమె అనారోగ్యతో ఉన్న తండ్రి ఆమె ఇంట్లో నివసించారు. ఆమె ఆఫీసు నుండి ఇంటికి చేరుకోవడానికి దాదాపు 30 నిమిషాలు పట్టింది. ఆమె నడిచిన దారిలో ఉన్న వ్యక్తులు రాత్రి 9 గంటల తర్వాత కూడా కదలలేదు. రాత్రి అక్కడ దయ్యాలు ఎక్కువగా ఉంటాయని ప్రజలు భయపడినందున వారు తమ ఇల్లోనే స్తంభించిపోయారు. రాధ ఇదంతా మనసులో పెట్టుకుని భయంతో నడుస్తుండగా తాగుబోతు వృద్ధులు ఆమెను వెంబడిస్తున్నారు. వాటి నుండి తప్పించుకోవడానికి ఆమె తన ప్రాణాలను చేతుల్లో పట్టుకుని రోడ్డుపై ఏవైనా వాహనాలు ఉన్నాయా అని వెతుకుతూ ఆమె కూడా దాదాపు 10 నిమిషాలు పరిగెత్తింది. ఆమె చూడగలిగినంత దూరం ఎవరూ కనిపించలేదు. 10 నిమిషాలు పరిగెత్తిన అలసట వల్ల ఇంకేమీ వెళ్ళలేనని ఆమె తనలో తాను ఆలోచిస్తుండగా దూరంగా ఒక ఆటో ప్రకాశవంతంగా కనిపించింది. వారు చూడగానే భయంతో పారిపోయారు. ఆమె చాలా అలసిపోయి ఆటో వైపు చూస్తుంది. ఆ సమయంలో ఆటో ఆమె దగ్గర ఆగకుండా కదులుతుంది. ఆమె అలసటలో ఆటో డ్రైవర్ కూడా ఆమెకు కనిపించలేదు. ఆమె ఆటో ఆటో అని అరుస్తూ పరిగెత్తుతూనే ఉంది. కానీ ఆటో డ్రైవర్ ఏమీ విననట్లు వెళ్తూనే ఉన్నాడు. చివరికి ఆమె ఆపకుండా పరిగెత్తి ఆటో దగ్గరకు పరిగెత్తి ఆటో ఆటో అని అరిచాడు. ఆమెకు ఆశ్చర్యం ఏమిటంటే ఆమె తన కళ్ళను నమ్మలేకపోయింది. ఎందుకంటే ఒక మహిళ ఆటోను అంటిపెట్టుకుని ఉంది. ఆమె భయంతో నన్ను నా ఇంట్లో దింపమని వేడుకుంది. తాను ఇక నడవలేనని ఆమె వేడుకుంది. కానీ ఆటో డ్రైవర్ కూడా అక్కడే ఉన్నాడు. తాను ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నానని చెబుతుండగా ఆమె ఆటో ఎక్కి కూర్చోవడానికి సిద్ధమైంది. దయచేసి ఆటో ఎక్కుదాం అని భయంగా అడిగింది. అప్పుడు ఆటో డ్రైవర్ కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. అప్పుడు ఆటో బయలుదేరటానికి సిద్ధంగా ఉంది. ఆమె హైలా ఆటో ఎక్కినప్పటి నుండి ఏడుస్తూనే ఉంది. కాబట్టి ఆటో డ్రైవర్ ఆమెను ఎందుకు ఏడుస్తున్నాడని అడిగాడు. ఆమె ఏమీ జరిగిందని అడిగింది. దీనికి ఆ మహిళ ఏడుస్తూ 3 వృద్ధులు తనను వెంబడిస్తున్నారని చెప్పింది. నేను వారి నుండి పారిపోయానని ఊపిరి పీల్చుకున్నానని చెప్పింది. వారి నుండి తనను కాపాడినందుకు వారికి కృతజ్ఞతలు కూడా చెప్పింది. ఆ 3 ఇంతకు ముందు చూసావా? ఈ రాత్రి మీరు వారిని ఎక్కడ చూశారని అడిగింది. దీనికి రాధ నేను వారిని ఇప్పుడే చూశానని, ఈ అడవి మధ్యలో చూశానని చెప్పింది. ఆమెను శిక్షించే సమయం వచ్చింది అని ఆటో డ్రైవర్ అన్నాడు. ఆమె కోపంగా ఆ స్త్రీని దూరంగా నెట్టేసింది. ఆమె లేచి నిలబడటానికి ప్రయత్నం చేసింది. గాని ఆమెకు చిన్న గాయాలు అయినప్పుడు ఆటో డ్రైవర్ మమ్మల్ని అంత త్వరగా కిందకు తోసి మమ్మల్ని శిక్షించబోతున్నానని ఎందుకు అన్నాడు? ఆ స్త్రీ ఈ రాత్రి సమయంలో ఆటో ఎందుకు నడుపుతోంది? నేను ఇంతకు ముందు ఎప్పుడూ ఆ స్త్రీని చూడలేదు. రాత్రి ఇక్కడకు ఏ వాహనం రాదు. కాని ఈ స్త్రీ రాత్రి 12 గంటలకు ఆటో ఎలా నడుపుతోంది? ఆమె ఆశ్చర్యపోయింది. ఆ రాత్రి మాట సాధారణంగా లేదని, ఆమె శరీర కదలికలు, ముఖ కవలికలు, ఆమె మాట భయపెట్టేది మరియు భయపెట్టేది అని ఆమె తనలో తాను అనుకుంటూనే ఉంది. ఆ స్త్రీ సాధారణ వ్యక్తిలా లేదని కూడా ఆమె అయోమయంలో పడింది. ఆ సమయంలో ఆమె తండ్రి ఆటో శబ్దం విన్న తర్వాత మేల్కొని ఇంటి దీపం వెలిగించి రాధ రాధ అని పిలిచాడు. ఆటో డ్రైవర్ నేరుగా 3 పురుషులు వేర్వేరు దుస్తులు ధరించి ఉన్న చోపికి వచ్చాడు. ఆమెను చూడగానే వారు ఎగతాళిగా మాట్లాడుతున్నారు. ఆటో డ్రైవర్ అకస్మాత్తుగా దెయ్యంగా మారి బిగ్గరగా నవ్వాడు. దెయ్యాన్ని చూసి ఆ 3 భయంతో కింద పడి క్షమించమని వేడుకున్నారు. నువ్వు నన్ను చంపి దెయ్యంగా మార్చావు కదా, ఈరోజు ఇంకో స్త్రీని చంపడానికి ప్రయత్నించావా అని అడిగింది. గొడ్డలితో వారిని నరికివేయడానికి ప్రయత్నించింది. నిన్ను చంపినందుకు వారు క్షమించమని వేడుకున్నారు. ఆ దెయ్యం 30 సంవత్సరాలుగా అలాగే ఉంది. ఆమె నవ్వుతూ, నా భర్తను, నా బిడ్డను విడిచిపెట్టమని నేను అర్ధరాత్రి వేడుకున్నానని నీకు గుర్తులేదా అని అంది. నేను 30 సంవత్సరాలుగా నిన్ను వెతుకుతున్నాను. ఆ దయ్యం కోపంగా,
నీ ముగ్గురిని నేను మళ్ళీ ఎప్పటికీ బ్రతకనివ్వను అంది. ఎవరైనా తప్పు చేస్తే భయపడాలని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. ఆ దెయ్యం ముగ్గురి తలలను నరికి చంపింది. అందుకే ఫోరెన్సిక్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని శవపరీక్ష నిర్వహించారు. ఆటో నడుపుతున్న మహిళ ఫోటోను కూడా స్వాధీనం చేసుకున్నారు. వారు ఆ ఛాయాచిత్రాన్ని వార్తాపత్రికలో ప్రచురించి సమాచారాన్ని సేకరించారు. మరియు ఇది మానవ హత్య అని సూచించే వేలిముద్రలు కూడా కనుగొనబడలేదని అధికారులు తెలిపారు. వారు ఆటోను మరియు అక్కడ ఉన్న గొడ్డలిని కూడా పరిశీలించి మరుసటి రోజు వార్తాపత్రికను చూసిన వెంటనే రాధ దాన్ని విసిరేసింది. నిన్న రాత్రి ఆటో నడిపిన 30 సంవత్సరాల క్రితం ముగ్గురు వ్యక్తులు చంపారు. మరియు నిన్న రాత్రి వారిని చంపిన ముగ్గురు వ్యక్తులు కనిపించలేదు లేదా రాత్రి హత్యలను నేరుగా చూసినట్లయితే వారు తెలియజేయవచ్చు. ఇది చదివిన వెంటనే రాధ భయంతో వణికిపోయింది. ప్రతిదీ చదువుతూ నవ్వుతోంది. దెయ్యం 30 సంవత్సరాల తర్వాత తన ప్రతిజ్ఞను నెరవేర్చింది. నిన్న దెయ్యంతో ప్రయాణించానని అనుకుంటూ రాధ భయంతో వణికిపోయింది. ఆమె కనురెప్ప కూడా కదలకుండా వార్తాపత్రిక వైపు చూస్తోంది. శీర్షిక 30 సంవత్సరాల బాధ ప్రతిజ్ఞ. ఆ రాత్రి 12 గంటలకు కోరా రైల్వే స్టేషన్ నుండి రైలు బయలుదేరింది. కానీ రాత్రి అడవి మధ్యలో ఉన్న రైల్వే స్టేషన్లో ఎవరూ లేకపోవడంతో ఆ దృశ్యం చాలా భయానకంగా ఉంది. ఆ రైలులో ఒక కుటుంబము, ఒక మధ్య వయస్కుడు మరియు ఒక వృద్ధ మహిళ ప్రయాణిస్తున్నారు. గౌడ రైల్వే స్టేషన్ వరకు రైలులో ఉన్న వారందరూ సంతోషంగా ఉన్నారు. రైలు బయలుదేరినప్పుడు అందరూ భయాందోళనకు గురై తలుపులు మూసుకున్నారు. అక్కడ ఆడుకుంటున్న బాలుడు భయంతో తన తల్లిదండ్రులను చూసి భయంతో ఏడాడు. అతని తల్లిదండ్రులు కూడా భయంతో ఒకరినొకరు చూసుకున్నారు. ఇంకా కొంతమంది ప్రయాణికులు త్వరగా ఎక్కి నిద్రపోయారు. ఇదంతా చూస్తున్న తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యపోయారు మరియు ఏమీ చెయ్యాలో తెలియక దిగ్భ్రాంతి చెందారు. ఎదురుగా ఉన్న సీటులో కూర్చున్న వృద్ధుడు ఇదంతా గమనించి అందరూ ఎందుకు భయపడుతున్నారని వృద్ధ మహిళను అడిగాడు. దానికి ఆమె, నువ్వు గ్రామం బయటవాడివి సోదరి, ఇక్కడ ఏమి జరుగుతుందో నీకు తెలియదా? కొంతకాలం తర్వాత ఒక దయ్యం ఇక్కడికి వస్తుంది అని సమాధానమిచ్చింది. ఆమె 20 సంవత్సరాలుగా ఇది ప్రతిరోజు జరుగుతున్నది. ఏమిటి పేరా అని అరిచాడు. అవును సోదర, ఇది 20 సంవత్సరాలుగా ఆచరించే ఉపవాసం అని అతను అరిచాడు. అమ్మా, నాకు అర్థం కాలేదు. ఈ రైల్వే స్టేషన్ దగ్గర ఒక పాత ఆలయం ఉంది. ఇక్కడ ఒక సిద్ధుడు కూడా నివసిస్తున్నాడు. ఆ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఈ పట్టణానికి సమీపంలోని ఒక గ్రామంలో ఒక అందమైన కుటుంబం నివసించింది. వారు వ్యవసాయం చేస్తూ జీవనం సాగించారు. వారు తమ పిల్లలను పాఠశాలకు కూడా పంపారు. వ్యవసాయం మంచి ఆదాయాన్ని అందించింది కాబట్టి వారు సంతోషంగా జీవించారు. కాని కొంతకాలం తర్వాత వారి జీవితాలు తలకిందులయ్యాయి మరియు తీవ్రమైన కరువు వారికి మనుగడ సాగించడం చాలా కష్టతరం చేసింది. వారు ధనవంతులైనప్పుడు వచ్చిన వారి బంధువులు తమ వద్ద డబ్బు లేదని తెలుసుకున్నప్పుడు ఎవరూ విచారించడానికి కూడా రాలేదు. ఆ సమయంలో అక్కడి ప్రజలు, మీరు ఈ ఆలయానికి వస్తే బాగుంటుంది అని అన్నారు. కాబట్టి అందరూ తమ కుటుంబాలతో కలిసి సమీపంలోని ఆలయానికి వచ్చారు. స్వామిని చూడటానికి వెళ్తుండగా ఆమె భర్త అదే రైల్లో పడి చనిపోయాడు. ఇది చూసి భార్య బాధతో ఏడ్చింది. రాత్రి సమయం కావడంతో వారి కంపార్ట్మెంట్లో ఎక్కువ మంది లేరు. అప్పుడే ఒక దొంగ ఆమె దగ్గరికి వచ్చి ఆమెను వేధించడానికి ప్రయత్నించాడు. ఆమె అతనితో వాదించాడు, కానీ అతను తన మనసు మార్చుకోలేదు. కాబట్టి ఆమె రైలు నుండి దూకి ఆత్మహత్య చేసుకుని దెయ్యంగా మారింది. 20 సంవత్సరాలుగా దొంగ కోసం వెతుకుతున్నానని ఆమె చెప్పింది. ప్రతి రాత్రి అదే రైలులో వెళ్తానని ఆమె చెప్పినప్పుడు అందరూ భయంతో విన్నారు. ఆమె ఏడుస్తూ 20 సంవత్సరాల క్రితం ఇక్కడే ఉన్నానని చెబుతుండగా ఆ మధ్య వయస్కుడి వైపు చూసి నవ్వింది. ఆ సమయంలో రైలులో ఎవరూ లేరు. అతను భయంతో వణికిపోయి ఆమెను క్షమించమని వేడుకున్నాడు. కానీ ఆ దయ్యం 20 సంవత్సరాలుగా అతని కోసం ఎదురు చూస్తున్నానని చెప్పి అతన్ని రైలు నుండి తోసేసింది. అతన్ని రైలు ఢీకొట్టి చనిపోయింది. ఆ దయ్యం తన ప్రతిజ్ఞను నెరవేర్చుకుంది. తర్వాత అన్ని దయ్యాల నుండి వెళ్ళిపోయి ఆమె మనశ్శాంతిని పొంది దేవుని వద్దకు వెళ్ళింది.